అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా, నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకొచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయాన్నే మన ఆడవాళ్ళం అంతా లేవగానే గుమ్మాన్ని చూసుకుంటాం, వాకిలిని చూసుకుంటాం గదండీ! ఇక పుల్లల చీపిరో, మామూలు చీపిరో పట్టుకొని కొంచెం చీపిరో పట్టేసుకొని శుభ్రంగా కసు ఊడ్చుకుంటాం. పరక లేకుండా నీట్‌గా చక్కగా ఊడ్చుకున్న తర్వాత కల్లాపు చల్లేసుకొని చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాం. బియ్యపిండితోటి. అలాగే పసుపు, కుంకాలతో అలంకరించుకుంటాం. ఇక ఉదయాన్నే నేను కూడా ఆ విధంగా చేస్తానండి. ఇక పుల్లల చీపిరి పట్టేసుకొని ఈ విధంగా పా పోరాడుతున్నాననమాట. పాగుతున్నాననమాట అండి బోర్ల పడేసి. ఎందుకంటే గలస గదండీ! ఒక్క వేపాకు రాలటం గూడా కొంచెం ఎక్కువగానే ఉన్నదండి. అందుకోసం అని చెప్పేసి మొత్తం గూడా కొంచెం చిన్న పరకున్నా సరే బావుండదనమాట. నాకు నచ్చదనమాట. చిరాకుగా అనిపిస్తుంది. మనం అసలకే శుభ్రంగా నీట్‌గా ఉంటాం గదా! ఇంటి ప్రక్క ఇల్లు కూడా మొత్తం గూడా ప్లాస్టింగ్ అయిపోయింది. చూస్తున్నారండి. ఇక వాళ్ళు త్వరగా రావాలని వెయిట్ చేస్తున్నారన్నమాట. ఎదురు చూస్తున్నారు. పని వాళ్ళేం మాట వింటలేదండి. చివరికొచ్చేసరికి పననేది జరగట్లేదనమాట. మూడీగా జరుగుతుందనమాట సరిగా. ఇక చల్లగా ఉన్నది. హాయిగా వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉంటే మనం పనులనేవి చకచకా ఇంట్లో లేవగానే ముందు చల్లగా హాయిగా ఉంటేనండి పనులు సులభంగా చేసుకుంటాం. ఎందుకంటే చెమట్లు కారిపోతున్నాయి. ఈ మధ్య మళ్ళీ ఒక వారం నుంచి బాగా ఎండలు విపరీతంగా కాస్తున్నాయండి పగలు. నైట్‌కొచ్చేసరికి వర్షం పడుతుందనమాట అండి. ఇక ఈ విధంగా శుభ్రంగా ఊడ్చుకుంటున్నానండి. కొంచెం ఉన్నా సరే మనకి చీదరగా ఉంటుంది గదండీ! పైపెచ్చు కుక్కలు ఆగం జేస్తున్నాయండి. ఊడవటం, కళ్ళాపు జల్లటం, ముగ్గు వేయటం అనేది ఒక గంట సేపు పడుతుందండి. ఇక నాకు ఇదొక ఎక్సర్సైజ్ అనమాట. పెద్ద వ్యాయామం అనమాటండి. ఈ కళ్ళాపు చల్లి, కసు ఊడవటం, ముగ్గు వేయటమే సరిపోతుందనమాట నాకు. పైపెచ్చు మా ఇల్లు పొడవండి. ఇక ఆ ఇంట్లో నుంచి ఎనక నుంచి ముందుకి నడవటం అనేది నాకు వాకింగ్ అనమాట. సరిపోతుందనమాట అండి. చూసారా? ఇలా వంగి, లేచి కళ్ళాపది చల్లుతూ లేవగానే ఈ ఎక్సర్సైజ్‌కి ఈ నైటీ అంతా ముద్దయిపోతుంది. తడిచిపోతుందనమాటండి. మనలో ఉన్న చెడు నీరంతా పోతుందనమాటండి. మన పని మనం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక పూర్వం అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు వీళ్ళంతా గూడా ఇలా కల్లాపు చల్లేసి ముగ్గు వేసుకోవటం వల్లనే వాళ్ళకి ఎక్సర్సైజ్ వ్యాయామం సగం అండి అది. బాగా ఓపెన్ ప్లేస్‌లు ఉండేవి గదా! మన హ్మ్, పల్లెటూళ్ళల్లో ఇళ్ళ ముందు ఇక ఎంతో సేపు పట్టుతుందనమాట. ఒక గంట సేపు దాదాపు పట్టుతుందనమాట. ఆ పననేది. చక్కగా. ఇంకా ఇళ్ళల్లో బండలు గూడా ఉండేవి గదండీ! నాప బండలు గూడా గాదు గదా! ఇక కళ్ళాపు అది ఆ పేడను, మట్టి కలిపి చక్కగా అలికేవాళ్ళు ఇల్లు గూడా. పిండి ముగ్గు వేసేవాళ్ళనమాట. అది ఇంకా ఎంత అందంగా, ఎంత చక్కగా ఉంటుందండి. ఈ పనులైనా సరే, ఏ పనులైనా సరేనండి, ఒక్కొక్కసారి మూడీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చేయదలుచుకుంటే చేసేస్తాం. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్‌గా ఉండదండి. మీకు అలాగే అనిపిస్తూ ఉంటుందా? క్లైమేట్ చేంజ్ వల్ల గానీ, లేదంటే కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, లేదంటే కొంచెం చికాకుగా అనిపిస్తూ ఉంటుందండి మీకు గూడా? ఇక నాకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి. ఇక ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్‌గా ఉంటే మనం పనులన్నీ చకచకా చేసేసుకుంటాం. లేదంటే మాత్రం మూడీగా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే అదో విధంగా అనిపిస్తూ ఉంటుంది మనసనేది. ఇదిగోండి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు, కుంకాలతో అలంకరించుకున్నానండి చక్కగా.
ఎక్కడున్నా సరే, మేడ మీద ఉన్నా, గుడిసెలో ఉన్నా సరే, మన ఆడవాళ్ళమంతా చేసే ముఖ్యమైన పనండి. ఈ మేడల మీద ఉన్న వాళ్ళైనా, అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళైనా సరే, ముందు ఆడవాళ్ళమంతా కూడా చక్కగా గుమ్మం అనేది తుడుచుకొని, నీట్‌గా ముగ్గు పెట్టేసుకొని, పసుపు కుంకాలతో అలంకరించుకుంటాం. గుడిసెల్లో ఉన్న వాళ్ళైనా సరే అలాగే. ఏ గృహిణినైనా సరే ముందు గుమ్మం ముందు అనేది చక్కగా ఊడ్చి, ముగ్గు పెట్టుకొని, పసుపు కుంకాలు అలంకరించుకోవటం అనేది మన సనాతన ధర్మం అండి. మన భారతీయ సా సంప్రదాయం అన్నమాట. ఇదిగోండి మెట్ల పూజ కూడా చేసుకున్నానన్నమాట చక్కగా. ఇలా ముగ్గు పెట్టుకొని అందంగా తీర్చిదిద్దుకుంటుంటే ఆ గుమ్మము, ఆ వాతావరణం, అలాగే ఇక ఆ పండుగ వాతావరణంలాగే ఉంటుందండి. ఇదొక కళ అనమాట. ఇంటి ముందు మనకి ఒక కళగా ఉంటుంది, ఒక వైభవంగా ఉంటుంది, ఒక పండుగలా ఉంటుందండి. ముగ్గే ఫేమస్ అండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా, ముగ్గుని చూసి అలాగే ఇంటి ముందు మొత్తం కూడా చూసి, క్లీనింగ్ అంతా చూసి ఆ మాట అంటారు పెద్దలు. ఇక మొత్తానికి మొత్తం కూడా ఊడవటం, కళ్ళాపు జల్లటం, ముగ్గు వేయటం సరిపోయిందండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి పూజ చేసుకున్నాను. ఓం నాగేంద్రకారాయ త్రిలోచనాయ విష్ణుంబరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మయకారాయ నమః శివాయ మందాకిని శరీర చందన చర్చితాయ నందీశ్వర ప్రాణనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప పూజితాయ తస్మయకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సురే దక్షద్ర నాశనాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మయ శ్రీకారాయ నమః శివాయ వశిష్ఠ కుంభద్వ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వర లోచనాయ తస్మయకారాయ నమః శివాయ యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మయకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యా పటే శివ సన్నిధం శివలోకమావాప్నోతి శివేన సహమోదతే. ఓం నమః శివాయ. బిల్వాష్టకం త్రిదళం త్రిణాకారం త్రినేచ్చం త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితం త్రిశాఖై బిల్వభద్రచ్ఛిద్రై కోమల శుభ్రయుతౌ భుజాంకర్ష్యం ఏకబిల్వం శివార్పితం దర్శనం బిల్వక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహార ఏకబిల్వం శివార్పితం సాలగ్రామేషు ఉప్రేషు తటేకభి అనుగ్రహ సాలగ్రామేషు ఉప్రేషు తటేకభి అనుగ్రహ యజ్ఞకోటి సహస్రం ఏకబిల్వం శివార్పితం దంతికోటి సహస్రేష అశ్వమేధ శతాని చ కోటి కన్యా ప్రధాన ఏకబిల్వం శివార్పితం ఏకంచ బిల్వ భద్రచ్య కోటి యజ్ఞ ఫలభేద్ మహాదేవస్య పూజార్థ ఏకబిల్వం శివార్పితం కాశీక్షేత్రే నివాసించ కాలభైరవ దర్శనం దయా ప్రయాగయ దృష్టి ఏకబిల్వం శివార్పితం ఉమయా సహ దేవేశం వాహనం నంది శంకరం ఉచ్చయ సర్వాహం ఏకబిల్వం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవ 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 కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వనాథ కాశీ విశ్వనాథ కాశీ విశ్వనాథ కైలాసవాస 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 హిమగిరివాస 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 త్రిలోకాధిపతివి 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 త్రిక్కంటివి 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 బోళాశంకర 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 నమో పార్వతీపతియ హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతియ హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతియ హర హర మహాదేవ శంభో శంకర. ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా దేవుడి అర్మార ఈ విధంగా కళకళలాడుతూ దేవతలంతా కూడా ఈ విధంగా విరాజిల్లుతూ ఉంటే మనకి ఎంతో సంతోషం అండి, ఎంతో ఆనందం. దేవతలు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారనమాట. మన భక్తికి పరవశించి పోతారనమాట అండి. వాళ్ళకి భక్తే ప్రధానం అండి. దేవతలందరికీ కూడా భక్తి ముఖ్యం అన్నమాట. ఏం పెట్టారు, ఎంతసేపు చేశారు పూజ, ఏ స్తోత్రాలు పఠించారు అని చెప్పేసి అనుకోరండి. ఏ భక్తితోటి మనం ఎంత చక్కగా మనస్సు లగ్నం చేసి పూజ చేసుకుంటామో అదే చూస్తారనమాట. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని తర్వాత ఇక్కడ పూజ చేసుకుంటానండి. దేవుడి అరమారంతా కళకళలాడుతూ ఎంతో వైభోగంగా విరాజిల్లుతూ ఉంటే మనకి ఇంట్లో మంచిది, శుభం అనమాట. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ రాగి జావ అనమాట. ఈరోజు సోమవారం కదండి, పూజ అయిపోయేసరికి ఇప్పుడు అయిందనమాట. ఇదిగోండి చాలా లేట్ అయింది, అవుద్ది ప్రతి సోమవారం కూడా, అందుకని ఆకలేస్తుంది. ఇక త్వరగా రాగి జావ అయితే తయారు చేశాను అనమాట. నాకు మా వారికి ఇలా పాలు వేసుకుంటాను. పాలు పెడతా కదా ఆల్రెడీ భగవంతుడి దగ్గర, ఇంకా
ప్రసాదంగా ఆ పాలు రాగి జావలో కలుపుకొని త్రాగుతాం అనమాట. మజ్జిగైనా పోసుకొని త్రాగొచ్చండి. పాలే అలవాటు ఎక్కువగా, అందుకోసమే కొంచెం బెల్లం ముక్క వేసేసుకుని హెల్తీ ఫుడ్ అనమాట. హెల్తీ ద్రవ పదార్థం. మా వారు కూడా త్రాగేస్తారు. సరేనా? ఇక మధ్యాహ్నం లంచ్‌లోకి రైస్ కడిగి పెట్టేసుకున్నానండి కుక్కర్‌లో. ఈ బెండకాయ ముక్కలు కట్ చేసి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాననమాట. ఇక బెండకాయ వేపుడు తయారు చేసుకుందాం అని చెప్పేసి, తేలిగ్గా అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను. సోమవారం అంటే హడావుడిగా ఉంటుంది. సోమవారం అంటే విశేషమైన రోజు, పండుగ కదండి. ఇక ప్రతి నిత్యం చేసుకుంటాము. కానీ సోమవారం అంటే కొంచెం ముఖ్యంగా మహాదేవుడిని పూజిస్తామండి. ఈ 10 రోజుల నుంచి కూడా బయట తిరుగుళ్ళు, ప్రయాణాలు ఎక్కువైపోయాయి కదండీ! ఫంక్షన్ కారణంగా. ఇక కొంచెం ఒళ్ళు బద్ధకంగా, కొంచెం బడలికగా, సోమరితనంగా ఉన్నదండి. ఇక ఇంట్లో పని చేసుకోవాలి గదా! ఇక తప్పవు గదండీ! మళ్ళీ కంటిన్యూ గావాలి గదా! బెండకాయ ఫ్రైకి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాననమాట. ఇక తాలింపు గింజలు అవి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిచ్చేసుకొని, బెండకాయ ముక్కలు వేసేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దించబోయేటప్పుడు సాల్టు, అలాగే సంబార్ కారం అయినా, లేదంటే ఎల్లిపాయ కారం అంటాం గదా! చిన్నుల్లిపాయ కారం అది వేసుకొని, పసుపు వేసుకొని కొంచెం అలా పెట్టేసుకొని దించేసుకోవటం. ఫ్రై చాలా ఈజీ, తేలిగ్గా ఉంటుంది కదండీ! మూత పెట్టుకోకుండా వేయించుకుంటే బాగుంటుందండి. మూత పెడితే కొంచెం అదొక రీతిగా తరహాగా ఉంటుందన్నమాట ఫ్రై అనేది. 2 విధాలుగా చేసుకోవచ్చు. మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతూ ఉంటుందండి. పసుపుతనంతోటి కొంచెం చితికిపోతుంది ముక్కలనేవి. అదే మూత పెట్టుకోకుండా ఉంటే మన ఫ్రై అనేది కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంటుందన్నమాట. మన ఇష్టం అండి. మనం ఎలా తయారు చేసుకోదలుచుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే బెండకాయ అయిపోతుంది సన్నగా. అలాగే కొంచెం పసుపుతోటి కొంచెం ముక్క అనేది పచ్చగా ఉండేసి ఉడికిపోవాలంటే మూత పెట్టుకుంటే తయారైపోతుంది. ఇదిగోండి వాషింగ్ మెషిన్‌కి కూడా వేసేసాననమాట బట్టలు ఈరోజు. మా వారే చేస్తారండి వాషింగ్ మెషిన్. అంటే నీళ్లు వదలటం, పోయటం అనమాట. ఎల్జీ వాళ్ళదనమాట అండి. ఇది దాదాపు 25 ఇయర్స్ బ్యాక్‌దనమాట వాషింగ్ మెషిన్. మా వారు నేనే కదండీ, సరిపోతుందనమాట. ఇద్దరమే కదా! ఇన్ని 25 ఇయర్స్ నుంచి వాడాము. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడాను. ఇంక ఇప్పుడు మేమే కదండీ. మా వారు టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకుంటామండి. ఇక అవి చూస్తూ ఉంటారనమాట. పనులన్నీ చకచక కంప్లీట్ చేసేసుకొని 12 కల్లా ఎండ కొంచెం బాగానే ఉంటుందండి. 12 కల్లా పని ముగించేసేసుకుంటాననమాట. సోమవారం రోజు పూజలు అవి చేసుకోవటం, కొంచెం స్తోత్రాలు అవి పఠించుకోవటం, ఎక్కువసేపే భగవంతుడి దగ్గర గడుపుతానండి. అలా ఉంటేనే నాకు సాటిస్ఫై అనమాట, తృప్తి అనమాట. ఏమీ ఆలోచించకుండా చక్కగా భగవంతుడి సన్నిధిలో కూర్చొని నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకొని చక్కగా పూజ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కూడా. ప్రతిరోజు ఉండే ముఖ్యమైన పనులేనండి మనకు, మన ఆడవాళ్ళందరికీ కూడాను కంపల్సరీగాను ఇవన్నీ మనం చేస్తూనే ఉండాలి. మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉంటామండి. రాగి జావే కదా త్రాగింది, అందుకోసం ఆకలేస్తుందనమాట. ఈ చక్రాలు అవి తయారు చేశాను కదా, చక్రాలు అలాగే పప్పు చెక్క కూడా తయారు చేశానండి. ఆ పప్పు చెక్క అవి తినేస్తామన్నమాట. రాగి జావే కదా త్రాగింది, మా వారు నేను కూడాను అవి తింటూ బెండకాయలు వేయించుతున్నానమాట. చిన్నప్పటి నుంచి కూడాను భోజన ప్రియులు, పైపెచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయండి చిరుతిండ్లనేవి. అమ్మ వాళ్ళు ఎప్పుడూ నేతరిసెలు, చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు, ఆ విధంగా గవ్వలు ఎప్పుడు టిఫినీలకి ఎప్పుడు ఉంటానే ఉంటాయన్నమాట. లేవు ఈరోజు అనుకోవటానికి వీల్లేదు. అలాగే నాన్నగారు వచ్చేసి స్కూల్ నుంచి వస్తూ తీసుకొచ్చేవాళ్ళన్నమాట. మళ్ళీ ఏదో ఒకటి బజ్జీలు, పకోడీలు, జిలేబీ, మైసూర్ పాకు ఇలా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే, ఒక ఫ్రై ఉండాల్సిందే, ఒక పులుసు కూర ఉండాల్సిందేనండి, ఆకుకూరలతోటి సహా. ఎప్పుడు ప్రతిరోజు కూడా ఈ విధంగా
ఎక్కువగా పాల తాలికలు, పొంగలి, పాయసాలు, అలాగే గారెలు ఇలా తయారు చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఇక మటన్ గానీ, ఫిష్ గానీ, అదే చికెన్ గానీ ఎక్కువ తినమనమాటండి. ఇక ఎక్కువ శాకాహారమేననమాట. బాగా భోజన ప్రియులనమాట. ఇదిగోండి కూర రెడీ అయిపోయిందనమాట. మా లంచ్‌లోకి బెండకాయ వేపుడు గుమగుమలాడిపోతుంది. చూస్తున్నారు గదా! ఇంక లాస్ట్ చివర్లో కొంచెం సంబార కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని దించుకోవటమేనండి. ముక్కనేది చితకకుండా ఉంటుందనమాట. ఇక సోమవారం రోజు మా పనులు, విశేషాలు ఇవండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరవకండి. మరలా మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. మళ్ళా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.